మేఘ సందేశం సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ఏంటో చూద్దాం. ఇక అత్తయ్య బావ అని భూమి గేట్ దగ్గర నిలబడి చూస్తూ ఉంటుంది. ఏంటి గగన్ ఇక్కడ ఉంటాడా తెలుసా అని శారద అంటుంది. నేను తెలుసుకొని ఎంక్వైరీ చేసుకున్న తర్వాత ఇక్కడికి తీసుకువచ్చాను అత్తయ్య అని భూమి అంటే, ఇంతలోనే ఇంత పెద్ద ఇంట్లో కొనేశాడా అని శారద అంటుంది. ఎప్పుడైనా బిజినెస్ పని మీద వచ్చినప్పుడు అవసరానికి కొంటున్నాడేమో అత్తయ్య. సరే లోపలికి వెళ్దాం పద అత్తయ్య అని భూమి శారద లోపలికి వస్తూ ఉంటే సెక్యూరిటీ గార్డ్ అడ్డుపడతాడు. ఇక గార్డ్ హిందీలో మాట్లాడతాడు. వాళ్ళిద్దరికీ అర్థం కాదు. నేను మాట్లాడతాను అత్తయ్య అని తోడా ప్యాస్ నాకు ఇదొక్కటి తెలుసు అందర్ అందర్ అని భూమి వచ్చిన హిందీలో మాట్లాడుతూ ఉంటుంది. పర్మిషన్ ఉందా అని అతడు హిందీలో అడుగుతాడు. మీ దగ్గర పర్మిషన్ లేదు, ముందు వెళ్తారా లేదా అని సెక్యూరిటీ గార్డ్ శారద భూమిని గేట్ బయట తోసేస్తూ ఉంటాడు. అయితే అతను కూడా గేట్ యువతలకి రాగానే అతన్ని గేట్ బయట లాక్ చేసేసి వీళ్ళిద్దరు మెల్లగా తప్పించుకొని లోపలికి వచ్చేస్తారు. లోపలికి రాగానే ఆకాష్ ఎవరు మీరు అని అడుగుతూ ఉంటే నాన్న గగన్ అని శారద, బావ అని భూమి ఇద్దరు చుట్టుముట్టేస్తారు. ఏంటి ఆకాష్ నాతోనేమో పెళ్ళి వద్దు, అది వద్దు ఇది వద్దు అంటావు, వీళ్ళెవరు అని సోను నిలదీస్తుంది. నేను భూమి గగన్, బావ నా భర్త అని భూమి చెప్తుంటే అవును గగన్ నా కొడుకు అని శారద అంటుంది. ఏంటి ఆకాష్ అని సోను అడుగుతూ ఉంటుంది. వీళ్ళేం మాట్లాడుతున్నారో నాకేం అర్థం కావటం లేదని ఆకాష్ అంటాడు. నువ్వు ఎవరో తెలియకుండానే నా భర్త నా కొడుకు అని వీళ్ళిద్దరు చెప్తారా, నాకు చాలా కోపం వస్తుంది అని సోను అలిగేసి ఛీ అని కొట్టేసి వెళ్తుంది. హే వాట్ ఈస్ దిస్, మీరు ఎలా వచ్చారు, అసలు ఎవరు మీరు, ఎందుకు ఇలా చేస్తున్నారని ఆకాష్ నిలదీస్తూ ఉంటాడు. మేము అని భూమి శారద మాట్లాడుతూ ఉంటే ఆ రోజు మిమ్మల్ని కాపాడడమే తప్పైపోయిందబ్బా, ఈరోజు ఇలా వచ్చి నన్ను ఇబ్బంది పెడుతున్నారు, అది కాదు బావా అని భూమి అంటే చూడు ఇక్కడ గగన్ కాదు ఆకాష్ వర్మ నా పేరు, ఆకాష్ వర్మ. నాకు త్వరలోనే ఒక ఇంటర్నేషనల్ షో కూడా ఉంది, నేను దానికోసం చాలా కష్టపడుతున్నాను. చూడు మీ వల్ల నా డ్యాన్స్ పార్ట్నర్ నన్ను చీకొట్టి వెళ్ళిపోయింది అని ఆకాష్ అంటాడు. పోతే పోయిందిలే బావా, మనిద్దరం కలిసి డ్యాన్స్ చేద్దామని భూమి అంటుంది. ఏం మాట్లాడుతున్నాము అని ఆకాష్ అంటే అవును బావా ఆల్రెడీ కలిసి చేశాను కదా అని భూమి అంటుంది. అయ్యో ఎందుకు ఇలా చేస్తున్నారు అర్థం కావడం లేదని ఆకాష్ కుమిలిపోతూ ఉంటాడు. ఇక నాన్న గగన్ అని శారద బతిమలాడుతూ చెంపలు పట్టుకుంటూ నా కొడుకు అనేసి ప్లీజ్ ప్లీజ్ వెళ్తారా లేదా సెక్యూరిటీ గార్డ్ని పిలిపించనా అనేసి వాళ్ళు వెళ్ళగొట్టాలనేసి ఆకాష్ అంటాడు. అది కాదు బావా అని భూమి ఎంత చెప్తున్నా కూడా ప్లీజ్ వెళ్ళిపోండి, నన్ను ఊకే విసిగించకండి అనేసి ఆకాష్ అంటాడు. ఇక నాకిప్పుడు అర్థమైంది అత్తయ్య, బావ భయపడుతున్నారు, బావ ఎవరో ఎవరికి తెలియకూడదు అందుకే ఇలా పేరు మార్చుకున్నట్లు ఉన్నారు. ఇప్పుడు మనం కూడా బావ ఎవరో తెలియనట్లే ఉందామా అత్తయ్య, మెల్లగా బావలో ఉన్న భయాన్ని పోగొట్టి మనం బావకి మొత్తం కూడా అర్థమయ్యేలా చెప్దాము. అంతవరకు బావ ఎక్కడున్నాడో ఇక్కడున్నాడా అని ఏ సంగతి ఎవరికి తెలియకుండా చూసుకుందాం అత్తయ్య అనేసి భూమి శారద అనుకుంటారు. తర్వాత కేపీ కళ్ళు తెరిచేసరికి బెడ్ మీద ఉంటాడు. నేను ఎక్కడ ఉన్నాను, అయ్యో శారద అని గుర్తు చేసుకొని లేవబోతూ ఉంటే కేపీని గొలుసులతో కట్టేసి ఉంటారు. ఏంటి నన్ను ఇలా గొలుసులతో కట్టేశారని కేపీ విలవిలలాడిపోతూ ఉంటే అప్పుడే మీర టిఫిన్ పట్టుకొని అక్కడికి వస్తుంది. తినండి టిఫిన్, మీరు ఎక్కడికి వెళ్ళకూడదు, ఆ శారద దగ్గరికి అయితే అస్సలు వెళ్ళకూడదు, చెప్తూ ఉంటే నన్ను వదులుతావా లేదా అని ఫస్ట్ కేపీ చాలా అరుస్తూ వాదిస్తూ ఉంటాడు. ఆ శారద దగ్గరికి వెళ్తానంటే తీయను కాక తీయను అని మీర చెప్పడంతో ఇక కేపీ బతిమలాడడం మొదలు పెడతారు. సరేనండి తీస్తాను, తీయబోతూ ఉంటే అప్పుడే అపూర్వ వచ్చి నువ్వు తీస్తే నీ జీవితం నాశనం అయిపోతుంది, ఏం పని చేస్తున్నావే పిచ్చి మొహందానా, అయితే వదిన అని మీరా అంటుంది. ఇట్లా తీయమంటున్నాడు వదిన అనేసి అంటే అయితే నీ ఇష్టం తీసుకో అని అపూర్వ అంటే లేదు వదిన నేను తీయను కాక తీయను, నా మొగుడు నాకే కావాలి, శారద దగ్గరికి అస్సలు వెళ్ళకూడదు, ఏమండి ఇదిగోండి టిఫిన్ తినండి అని అక్కడ పెట్టేసి వెళ్తుంది. ఇక కేపీ
మండి పడుతూ ఆ టిఫిన్ ప్లేట్ని విసిరి కొట్టేస్తాడు. ఇక తెల్లవారగానే బెడ్పై పడుకున్న ఆకాష్ కళ్ళు తెరవగానే ఆకాష్ కాళ్ళపై భూమి పడుకొని నిద్రపోతూ ఉంటే శారద పక్కనే కూర్చొని నిద్రపోతూ ఉంటుంది. అది చూసేసరికి ఆకాష్ ఒక్కసారిగా హే అనేసి భయపడతాడు. రాత్రి బాగా నిద్ర పట్టిందా నాన్న? శారద అంటుంది. బావ నిద్రపోయావా లేచావా బావా అనేసి అంటుంది. రాత్రి మీరు బయటికి వెళ్ళిపోయారు కదా, మళ్ళీ లోపలికి ఎలా వచ్చారేంటి అని ఆకాష్ నిలదీస్తాడు. నువ్వు ఇలా ఎందుకు మాట్లాడుతున్నావు నాకు అర్థమైంది గగన్ అని శారద అంటే, అవును బావా నువ్వు చనిపోయావు అనుకొని అందరూ అనుకున్నారు. ఇప్పుడు మళ్ళీ నువ్వు తిరిగి వచ్చావా అంటే అపూర్వ తార ఆ ధ్రువ వాళ్ళ వల్ల ప్రమాదం ఉందనే కదా ఇలా మర్చిపోయావు, నిజం ఒప్పుకోవట్లేదని భూమి అంటే, సూర్య అపూర్వ తార ఎవరు వీళ్ళంతా? బావా నువ్వు మళ్ళీ ఆస్కార్ రేంజ్లో నటించేస్తున్నావేంటి బావా? మొత్తం పోయేంత వరకు భయం మేము కూడా ఎవరికి చెప్పంలే బావా, అయినా కూడా ఇక్కడ మనం ముగ్గురమే ఉన్నాం కదా బావా అనేసి అంటాడు. మీకు దండం పెడతాం మీరు వెళ్ళండి అనేసి చూడండి మీరు ఆడవాళ్ళని నేను పోనీలే పాపం అని కొంచెం నెమ్మదిగా చెప్తున్నాను, మీరు ఇంకా ఇలాగే విసిగిస్తూ ఉంటే పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది. ఆకాష్ అంటే రే అమ్మ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తావా, ప్లీజ్ అవుట్. శారద హారతి ఇస్తూ ఉంటే హే ఏంటి మీరు ఇంకా వెళ్ళలేదా, వెళ్ళండి అని ఆకాష్ అరుస్తూ ఉంటాడు. బావా నీకోసమే గుత్తి వంకాయ కూర చేస్తున్నాను బావా అనేసి భూమి గగన్ కళ్ళకి హారతి అద్దుకో అని శారద హారతి కళ్ళకి అందిస్తూ ఉంటుంది. ఏంటిది మీరు నాకు దగ్గర అయిపోతారు, రేపు మీరు నాకేమో భార్య అయిపోతారు, ఈవిడేమో నాకు తల్లి అయిపోతుంది, ఇదే కదా మీ ప్లాన్, నన్ను నమ్మిస్తున్నారు కదా అని ఆకాష్ అంటే, బావా ఇది ప్లాన్ కాదు బావా ఇదే నిజం బావా అని భూమి ప్రూఫ్ చూడండి బావా అని చూపిస్తుంది. వీడియోలన్నీ భూమి చూపిస్తుంది. దాంతో ఆకాష్ గడ్డం తడుముకుంటూ ఉంటాడు. చాలా షాకింగ్గా చూస్తూ ఉంటాడు. బావా ఇక్కడ నీకు గడ్డం లేదు, ఈ ఫోటో వీడియోలో గడ్డం ఉంది కదా, మిగతాదంతా సేమ్ టు సేమ్. నా కొడుకు ఎవరో తెలియకుండా ఉంటుందా, అమ్మ మనసుకు కొడుకుని ఇట్టి కనిపెట్టేస్తుందని శారద చెప్తుంది. దాంతో ఆకాష్ క్లాప్స్ కొడుతూ, ఎవరు మిమ్మల్ని పంపింది చెప్పండి మర్యాదగా, నా స్టార్ ఇమేజ్ డ్యామేజ్ చేయడానికి ఎవరు ఇవన్నీ చేస్తుంది, మీకు ఎంత డబ్బు కావాలి, డబ్బుల కోసమే కదా ఇదంతా చేస్తుంది అనేసి అనడంతో శారద ఏడుస్తూ ఉంటుంది. బావా మేము నీకు డబ్బులు మనుషులా కనిపిస్తున్నామా, బావా ఇలా మాట్లాడుతున్నామని భూమి అంటే, ఎవరు బావా ఇక్కడ ఆకాష్ ఏంటి నాతో పార్టీ ఉంటే నా డబ్బులు మీ సొంతం అయిపోతాయి, లేకపోతే ఓవర్ నైట్లో నా ఇమేజ్ కూడా మీకు వస్తుందని ప్లాన్ చేస్తున్నారా అని ఆకాష్ అంటాడు. గగన్ అలా మాట్లాడుకో, మేము డబ్బు కోసమే పేరు కోసమే ఇలా రాలేదు, నువ్వు నా కొడుకిరా అని శారద ఏడుస్తూ ఉంటే, బావా మేము ఎందుకు డబ్బు కోసం వస్తాము అని భూమి ఏడుస్తూ ఉంటుంది. నువ్వు గగన్ బావవి అని ఒప్పుకునేంత వరకు మేము ఇక్కడే ఉంటాం, పోనీ నీకు ఇష్టం వచ్చినట్లుగానే ఎన్ని రోజులు ఆకాష్లా ఉంటావో ఉండు బావ, అన్ని రోజులు మేము ఇక్కడ వెయిట్ చేస్తామనేసి అంటారు. నాకు ఆడవాళ్ళంటే గౌరవం ఉంది, కానీ ఎవరు పడితే వాళ్ళు వచ్చి నేను మీ అమ్మని అంటే మాత్రం చిరాకు వస్తుంది ఆకాష్ చెప్పడంతో అలా మాట్లాడుతున్నాడని భూమి శారద చాలా బాధపడుతూ చూస్తూ వింటూ ఉంటారు. ఇక శారద అయితే నేను మీ అమ్మన్రా ఇలా మాట్లాడకురా అనేసి ఏడుస్తూ బ్రతిమలాడుతూ ఉంటుంది. ఇక ఇవాల్టి ఎపిసోడ్ ఇది ముగింపు. థ్యాంక్ యూ. లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇష్క్యూ ఆల్. సీరియల్ ముచ్చట్ల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి.